హలో! హాయ్ మా అమ్మ అందరికి నమస్తే. ఇంటి దగ్గర ఉండగా ఒరేయ్! చదువుకునే వయసులో చదువుకోండిరా రేపొద్దున్న రోజు ఫ్యూచర్ బావుంటదిరా అంటే, అబ్బే! ఊరి మీద తిరుగుతాం, చెట్లెక్కుతాం, పుట్లెక్కుతాం అని తిరిగేవాళ్ళం. దానికోసం ఈరోజు మా గిన్నె మేమే కడుక్కోవాల్సొస్తుందన్నమాట. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్న నేనొక వీడియో చేశాను. కువైట్‌లో ఇద్దరు డ్రైవర్లు కావాలని. ఒక బ్రదర్ అయితే నాకు కాల్ చేశాడు. ఆ బ్రదర్ మాట్లాడిన తర్వాత నేను ఫుల్ వీడియో చేయాలనుకుని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. నేను ఒక ఇద్దరు డ్రైవర్లదైతే కావాలని చెప్పాను కదా! కువైట్‌లో నా ఫస్ట్ వీడియోలో. దాని గురించి మాట్లాడదామని చేస్తున్నానండి. నేను చూసిన ఇల్లులైతే 2 ఇల్లులు కూడా మంచి ఇల్లులే అవి. మన బ్రదరు ఒకతను ఫోను జేసి చాలా డౌట్‌గా అడిగాడు. "ఇల్లులు మంచియా? కాదా అండి? తర్వాత మీరు డబ్బులు వద్దంటున్నారు. ఏంటి మీకు బెనిఫిట్ ఏంటని" అడిగాడు. దానికోసం మాట్లాడదాం అనైతే వీడియో చేస్తున్నాను. ఆ ఇల్లులు మంచియి గాబట్టే నేను ఆ వీడియో చేశాను. నాకు తెలియని ఇల్లులైతే నేను వీడియో గూడా చేయనండి. హౌస్ డ్రైవింగ్ జాబ్స్ అయి 2 గూడా. సాలరీ గూడా పర్ఫెక్ట్‌గా ఇస్తారు. ఇంకొక కారణం ఏంటంటే ఆల్రెడీ ఆ ఫ్యామిలీస్‌లో నేను ఒక ఇద్దరు డ్రైవర్‌లిచ్చాను తీసుకొచ్చి. వాళ్ళు చేసుకుంటున్నారు. అదే నమ్మకంతోటి నేను మళ్ళీ డ్రైవర్ కావాలంటే వాళ్ళు నన్నడిగితే నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇల్లయితే మంచి ఇల్లండి. కానీ కొంచెం కొంతమంది డౌటేంటంటే, డబ్బులయ్యి వద్దంటున్నారు. అక్కడ ఎలా ఉంటది ఏంటని కంగారు పడుతున్నారు. అలాంటిదేం లేదు బ్రదరు. ఎవరైనా సరే వచ్చేవాళ్ళుంటే. ఏంటంటే వచ్చే చేసుకునేవాళ్ళు మీరు గాబట్టి, ఒక మాట సాయంగా నేనొక అటు కువైట్ వాళ్ళకి, ఇక్కడ ఇండియాలో గూడా వచ్చి కష్టపడి చేసుకుంటాననే వాళ్ళు చాలా మందున్నారు. అలాంటి వాళ్ళ కోసమయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీలో ఎవరికైనా వచ్చి చేసుకునే ఉద్దేశం ఉంటే పాత వాళ్ళకి, నాకు నంబర్ పెట్టాను. దానికి కాంటాక్ట్ అయితే నేను కువైట్ వాళ్ళ నంబర్ ఇచ్చి డైరెక్ట్ మాట్లాడిపిస్తానండి. ఇంకా మీకు డౌట్ అనిపిస్తే ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కువైట్‌లో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఎంక్వైరీ గూడా జేసుకోవచ్చు. ఆ ఇల్లులు ఎలాంటోళ్ళు, చుట్టుపక్కల డ్రైవర్లు ఉంటారు కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. మీకు అర్థమవుతది. ఆల్రెడీ ఆ ఇంట్లో చేస్తున్నారండి. ఇండియన్సే కూడా చేస్తున్నారు. శ్రీలంకోళ్ళు కూడా చేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇంట్లో. ఆ నమ్మకం మీద నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒక మంచి పని చేయాలంటే చాలా కారణాలు చెప్పాలండి. చెడ్డ పనికైతే అవసరం లేదు. అదేనా ఒక ఏజెన్సీ అయితే మాకు రూ. 1,00,000 కట్టాలి, 50,000 కట్టాలంటే ఆ ఏజెన్సీ ద్వారా అయితే కట్టేసి చాలా మందెళ్ళిపోతారు. అక్కడికెళ్ళిన తర్వాత ఎలా ఉన్నా సరే వాళ్ళు సమాధానం చెప్పినా చెప్పకపోయినా చేసుకునైతే ఇంటికొస్తారు. లేదంటే డబ్బులు కట్టి అయితే ఇంటికొస్తారండి. ఇదేంటంటే మనది ఏజెన్సీ కాదు కాబట్టి కరెక్టా కాదని మీరు డౌట్ పడటంలో తప్పులేదు. నేను కువైట్‌లో చానాళ్ల నుంచి చేస్తున్నానండి. ఎవరినైనా తీసుకురావాలన్నా కూడా నేను చాలా భయపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు కూడా పెద్ద బాగోవు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి టైంకి భోజనం ఉంటది, ఉండకపోతది. సాలరీ ఉంటది, ఉండకపోతది. అవన్నీ కూడా మళ్ళీ మన నెత్తి మీద పడతాయని చెప్పేసి నేనైతే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వనండి. నాకు తెలిసున్నవాళ్ళైతే తప్ప. కువైట్ వాళ్ళు కూడా చాలా మంది ఎలా ఉంటారనేది మనకు తెలీదు. వచ్చే వరకు ఒకలా ఉంటారు. వచ్చిన తర్వాత ఒకలా ఉంటారండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఫుడ్ కూడా సెట్ అవ్వకపోవచ్చు. అందుకోసమే నేను నా రూమ్‌లో నేను ఫుడ్ చేసుకొని తినడానికే ఇష్టపడతాను. ఇంకోటేంటంటే వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా మనం తినలేమండి. చాలా చప్పగా ఉంటది. అదైతే మనం తినలేం. తిన్నా తినకపోయినా పనైతే ఖచ్చితంగా చేయవలసిందే. లేదంటే చెక్కేస్తారు. మన ఒంట్లో బాగోకపోయినా, తిండి తిన్నా తినకపోయినా, కష్టమైనా, నష్టమైనా ఎలాగైనా సరే 2 ఇయర్స్ కంప్లీట్ చేయవలసిందే. అలా చేసుకుంటాను. మాకు ఇబ్బంది లేదనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ అయితే నేను వాళ్ళ నంబర్ ఇస్తానండి. నేను చెప్పే ఇల్లులైతే అంత దారుణంగా అయితే ఏముండవు. కానీ మీరొచ్చి హాయిగా చేసుకుంటే చాలు నాకు. దీంట్లో ఎవరి ఇబ్బంది పెట్టి బలవంతంగా రప్పించేదేమీ లేదండి. వీడియో పోస్ట్ చేశాను. నచ్చినోళ్ళు వస్తారు లేదంటే లేదు. ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసుకుంటే 150 కేడీకి 46,000 అయితే వస్తదండి. నెలకి 2 సెలవులిస్తారు. వీసా అలా ఇస్తారండి. టికెట్ కూడా వాళ్ళే ఇస్తారు. టికెట్ ఫ్రీ. ఇంకా మీరు ఇంటి దగ్గర చేసుకునే మీ మెడికల్, ఎమిగ్రేషన్, ఈసీజీ, స్టాంపింగ్ ఇవన్నీ కూడా మీ సొంత ఖర్చుతో మీరు ఖర్చు పెట్టుకొని రావాల్సిందే. దానికి కువైట్ వాళ్ళు ఎటువంటి రూపాయి కూడా ఇవ్వరు. మీరు వచ్చి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతామంటే వాళ్ళు 2 ఇయర్స్ దాకా పంపించరండి. మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు. నేను చేసుకుంటాను నాకు ఇబ్బంది లేదనుకున్న వాళ్ళైతే రావాలండి. ఇక్కడికొచ్చి నచ్చితే ఉందాం లేకపోతే వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళైతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు తర్వాత. కువైట్‌లో చేసినోళ్ళకి ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇల్లయితే చాలా మంచియి. అది నాది గ్యారంటీ. చేసుకునే ఉద్దేశం ఉంటే నాకు మీరు మెసేజ్ చేయండి. ఒక్కసారే చేయండి. ఎందుకంటే నేను కూడా డ్యూటీలో ఉంటాను కాబట్టి తర్వాత నేను మీకు రిప్లై ఇస్తాను. మంత్లీ 2 సెలవులైతే ఇస్తారండి. ప్రతి 2 ఇయర్స్‌కి ఇంటికైతే పంపిస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ లీవ్ కావాలంటే 10-15 డేస్ మీకు పంపమంటే పంపిస్తారండి. అది కూడా నో ప్రాబ్లమ్. టికెట్స్ మనం తీసుకోవాల్సుంటది. కోవిడ్‌లో చాలా మంది తినక కష్టపడే వ్యక్తులు చాలా మందున్నారండి. రోజుకొక పూట తిని, ఒక పూట మంచినీళ్ళు తాగి పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక్కడ తినకపోయినా కూడా తిన్నామని చెప్పి ఇంటి దగ్గర అబద్ధం చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఇంటి దగ్గర బాధపడకూడదని. వాళ్ళ కుటుంబాలను వదులుకొనొచ్చి చాలా కష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళు బాగుంటే మేము బాగుంటామని. గల్ఫ్‌లో కష్టపడే వాళ్ళకి కష్టం మామూలుగా అయితే ఉండదు. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు గల్ఫ్‌లో ఉన్నాడురా, కువైట్‌లో ఉన్నాడు ఆడికేంట్రా ఆడికి డబ్బులోకటి ఉండదనుకుంటారు. ఇక్కడ డబ్బుకు తగ్గ కష్టం ఉంటది. టైంకి నిద్ర అయితే ఉండదండి. టైంకి ఫుడ్ కూడా ఉండదు. ఎవరికో ఒకళ్ళకి బావుంటదని అందరికి అలా ఉంటదని అనుకోకూడదు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ గూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. వన్స్ ఒకసారి గల్ఫ్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకొనైతే రావాలి పూర్తిగా తెలుసుకొని. గల్ఫ్‌కి అలవాటు పడిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఇంటికెళ్తే మళ్ళీ అక్కడ ఉండలేరండి. ఏదైనా చిన్న ఇబ్బందొచ్చేటప్పటికి అక్కడికెళ్ళిపోతేనే రేటు మనకి డబ్బులు ఇబ్బంది ఉండదని అనిపిస్తది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గరే ఉండిపోతే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఈ కంట్రీని వదిలేసి మళ్ళీ ఇంటికెళ్ళలేరు. ఒకవేళ ఇంటికెళ్ళినా ఉండలేరు. ఎందుకంటే మన జీవితాలు అలా ముడిపడిపోయి ఉంటాయి ఇక్కడ గల్ఫ్‌కి. కుటుంబ సమస్యల వల్ల అందరిని వదులుకొనొచ్చి ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళున్నారండి. వాళ్ళందరి కోసం మనం చాలా కష్టపడతాం కువైట్‌లో అయితే. ఇదనే కాదు చాలా కంట్రీస్ కూడా అంతేనండి. ఏ జాబ్ చేసుకున్నా కూడా అంతే. అలాగే ఈరోజు ఫాదర్స్ డే. తల్లి, తండ్రి పిల్లల కోసం చాలా కష్టపడతారండి. వాళ్ళు బ్రతికుండగానే మనం వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మ, నాన్నలని హ్యాపీగా చూసుకోవాలని కోరుకుంటున్నానండి. అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నాకు తెలిసి కువైట్‌లో ఏదైనా మంచి వేకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తానండి. నా నంబర్ కూడా మెన్షన్ చేస్తాను ఛానెల్‌లో ఉంది. మీలో ఎవరైనా రావాలని అనుకుంటే డైరెక్ట్ వాళ్ళతో మీకు కాంటాక్ట్ అయితే నేనిస్తాను. డైరెక్ట్ మీరే మాట్లాడుకొని రావచ్చండి. దీంట్లో ఎవరు మధ్యలో ఉండి మాట్లాడి డబ్బులు తీసుకునే ఆ టైప్ అయితే ఉండదండి. మీరు మాట్లాడుకొని మీరొస్తారు కాబట్టి పూర్తి బాధ్యత మీ మీద కూడా ఉంటది. నేనొక హెల్ప్ చేయాలని మధ్యలో నేను మాట్లాడి చెప్పడం వరకే ఇది. మీకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అంతేనండి. ఎవరైనా రావాలనుకుంటే నా వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకొచ్చి ఆగిపోతే ఈ వీడియో అయితే వాళ్ళకి పంపించండి. రావాలనుకున్న వాళ్ళకైతే నేను హెల్ప్ చేస్తాను. నాకైతే ఎటువంటి రూపాయేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు తీసుకుంటే ఇక్కడికొచ్చిన తర్వాత మీ తప్పున్నా గూడా, "నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా! నాకిలా చేసి పెట్టు, అలా అడిగిపెట్టు" అంటారు. నాకు అటువంటిది వద్దింక. మీరు కష్టపడి మీరు చేసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా నాకు మీరు మెసేజ్ చేయండి. నేను హెల్ప్ అయితే జేస్తాను. మీరు కూడా మాట్లాడుకొని మీకు కూడా కొంచెం బాధ్యత ఉంటది కాబట్టి మీరు కూడా మాట్లాడుకుంటే వచ్చి చేసుకోవచ్చండి. ఇలాంటివి వేకెన్సీస్ ఇంకా ఏమైనా వస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా గల్ఫ్‌కి రావాలి, కువైట్‌కి రావాలనుకుంటే నా వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. నాకు వీలైనంత హెల్ప్ అయితే నేను జేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి, ఫాలో చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.